హలో అందరికీ, ఈరోజు మన వీడియోలో ఊటీ ట్రిప్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఊటీ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో మేజర్ లొకేషన్ అయిన కోయంబత్తూర్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఊటీ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ కోయంబత్తూర్కి రీచ్ అవ్వాలి. మన తెలుగు స్టేట్స్ నుంచి రావడానికి ట్రైన్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. వన్స్ మీరు తిరుపతికి రీచ్ అయితే తిరుపతి నుంచి చాలా ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కోయంబత్తూర్కి రావడానికి. కోయంబత్తూర్కి రీచ్ అయ్యాక కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళడానికి 2 వేస్లో వెళ్ళొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ఊటీ టాయ్ ట్రైన్ అనమాట. మనం టాయ్ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా మనకు కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళడానికి టాయ్ ట్రైన్ ఉండదు. కోయంబత్తూర్ నుంచి ఫస్ట్ మనం మేటుపాలెంకి వెళ్ళాలి. మేటుపాలెంకి వెళ్ళాలి అనుకుంటే మనకు కోయంబత్తూర్ నుంచి మేటుపాలెం వెళ్ళడానికి 24 అవర్స్ ట్రైన్స్ అయితే ఉంటాయి. కోయంబత్తూర్ నుంచి మేటుపాలెం వెళ్ళడానికి మనకు 24 బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్ పక్కనే మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం మేటుపాలెం నుంచి ఊటీ ట్రై ట్రైన్లో వెళ్ళచ్చు. కనీసం మీరు ట్రై ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే 1 మంత్ ముందే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ముందు రోజు నేను నైట్ అయితే కోయంబత్తూర్కి అయితే రీచ్ అయిపోయాను. అక్కడ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ఊటీకి వెళ్ళడానికి సెకండ్ వే వచ్చేసి బస్సులో అయితే వెళ్ళొచ్చు అనమాట. మనకి కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళడానికి 24 బస్సెస్ అయితే ఉంటాయి. బస్ ఫేర్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. టోటల్గా 4 అవర్స్ బస్ జర్నీ అయితే ఉంటుంది. కోయంబత్తూర్లో టోటల్గా 3 బస్ స్టాండ్లు అయితే ఉంటాయి. అందులో మనకి న్యూ బస్ స్టాండ్ నుంచి మాత్రమే మనకు ఊటీకి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు మేటుపాలెం స్టాప్ అయితే వచ్చేసింది. ఎవరైతే టాయ్ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటున్నారో ఇక్కడ దిగేసి టాయ్ ట్రైన్లో వెళ్ళచ్చు. వన్ అవర్ జర్నీ తర్వాత మనం నీలగిరి ఫారెస్ట్ లేక్ అయితే ఎంటర్ అయిపోయాము. ఫారెస్ట్ లేక్ ఎంటర్ అయ్యే ముందు మనకు చెక్ పోస్ట్ అయితే ఉంటుంది కదా, అక్కడ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయరనమాట. పైకి వెళ్ళిన తర్వాత మనకు వాటర్ కావాలి అనుకుంటే అక్కడ 5 లీటర్ క్యాన్స్ అయితే ఉంటాయి. మన దగ్గర ఉన్న స్టీల్ బాటిల్స్తో మనం రీఫిల్ చేసి వాడుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 2కి అయితే ఊటీకి రీచ్ అయిపోయాను. నా రూమ్కి దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే చూసుకున్నాను. దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే ఆ రోజు అయితే నేను కవర్ చేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ మీరు తీసుకున్న రూమ్కి దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ లొకేషన్ అయితే ఆ డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఊటీలో బడ్జెట్లో సైట్ సీయింగ్ అయితే చెప్తాను. ఇలా కొన్ని ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. మన రూమ్ దగ్గర కానీ అలాగే కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మనం తీసుకున్న రూమ్ వాళ్ళ దగ్గరే ట్రావెల్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి. వాళ్ళని అడిగి మీరు కనుక్కోవచ్చు. ఈ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే మీరు ముందు రోజు ఈవినింగ్ లోపలైతే వాళ్ళతో కన్ఫర్మేషన్ కోసం మీరైతే బుక్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి ఊటీ కూనూర్ సైట్ సీయింగ్ అనమాట. ఇలా చాలా రూట్స్ అయితే ఉంటాయి. ఇందులో మేజర్ రూట్స్ వచ్చేసి ఊటీ కూనూర్ సైట్ సీయింగ్ అలాగే ఊటీ ముదుమలై సైట్ సీయింగ్ అనమాట. ఈ 2 మేజర్ లొకేషన్స్ అనమాట. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి ఊటీ కూనూర్ సైట్ సీయింగ్. పర్ హెడ్కి నాకు 350 రూపీస్ అయితే పడింది. 2 డేస్లో మెయిన్ సర్క్యూట్ అయినా మనం ఊటీ మెయిన్ సర్క్యూట్ మొత్తం అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మన ఊటీ సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. రూమ్ దగ్గరికి బస్ అయితే వచ్చేసింది. మనం తీసుకున్న ప్యాకేజెస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఊటీ లేక్. మనం ఊటీలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఉంటాయి. ఊటీ లేక్ దగ్గర మనకు బోటింగ్ కూడా ఉంటుంది. మీరు బోటింగ్ చేయాలి అనుకుంటే మనం మోటార్ బోటింగ్ కూడా ఉంటుంది. మోటార్ బోటింగ్కి టోటల్గా 1500 రూపీస్ అయితే పడుతుంది. 15 మెంబర్స్ వరకు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్లో చూడాలి అనుకుంటే పెడల్ బోటింగ్ కూడా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు వర్షం కారణంగా పెడల్ బోటింగ్ అయితే లేదు. అలా ఊటీ లేక్ చూసుకొని నెక్స్ట్ ప్లేస్ కెత్తి వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు వర్షం కారణంగా ఇక్కడ కూడా మనకి ప్లేసెస్ అయితే క్లారిటీగా లేవు, వ్యూస్ కూడా అయితే క్లారిటీగా లేవు. మొత్తం ఫాగ్తో అయితే కవర్ అయిపోయింది. టెలిస్కోప్లో చూద్దామని చెప్పి టికెట్ కూడా తీసుకున్నాను. మొత్తం తెల్లగా తప్ప అయితే మనకి ఏం కనపడట్లేదు. ఊటీలో కెత్తి వ్యాలీ కూడా మేజర్ లొకేషన్ అనమాట. కెత్తి వ్యాలీ తర్వాత మనకి కొంచెం సేపు టీ గార్డెన్స్లో మనకు కొంచెం టైం అయితే ఇస్తారు, ఫొటోస్ తీసుకోవచ్చు. తర్వాత టీ గార్డెన్ తర్వాత టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర అయితే మనకు కొంచెం టైం ఇస్తారు. మొత్తం అక్కడ చేసినట్టువే అనమాట. ఇక్కడ స్పైసెస్ కూడా ఉంటాయి. మొత్తం అక్కడ పండినట్టువే అనమాట. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి.
దాని తర్వాత మనకు లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫుడ్ ప్రైజెస్ విషయానికి వస్తే చాలా తక్కువగానే ఉంటాయి, నార్మల్ ప్రైజెస్ లాగే ఉంటాయి. దాని తర్వాత మనకి ప్యాకేజెస్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ కూడా ఊటీలో చాలా మేజర్ లొకేషన్ అనమాట. వర్షం కారణంగా ఇక్కడ కూడా మనకి వ్యూస్ అయితే సరిగ్గా కనిపించడం లేదు. డాల్ఫిన్ నోస్ తర్వాత మనకి ఊటీలో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దొడబెట్ట పీక్. కరెక్ట్గా సీజన్లో వెళ్ళడం వల్ల హెవీ ట్రాఫిక్ వల్ల మనకు దొడబెట్ట పీక్ అయితే స్కిప్ చేసేసారనమాట. నిజం చెప్పాలంటే ఈ దొడబెట్ట పీక్ కోసమే నేనైతే ఈ ప్యాకేజ్ చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ చాలా రష్గా ఉండడం వల్ల ఒక్క ఫోటో కూడా తీసుకోలేమనిపించి నేను లోపలికి కూడా వెళ్ళడలేదు. అక్కడ ఉన్న షాపింగ్ ఏరియా మొత్తం తిరుక్కొని అయితే వచ్చేసాను. టోటల్గా ఈరోజు మనకి 7:30 అయిపోయింది. 7:30కి మన సైట్ సీయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2లో ఎలాగైనా సరే దొడబెట్ట పీక్ చూద్దామని చెప్పి నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. అక్కడ కనుక్కుంటే బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి దొడబెట్ట పీక్ అయితే బస్సెస్ ఉంటాయన్నారు. అక్కడ బస్ తీసుకొని దొడబెట్ట పీక్ జంక్షన్లో అయితే దిగేశాను. అక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళాలి. క్యాబ్లో 60 రూపీస్ అయితే పైకి వెళ్ళడానికి, కిందికి రావడానికి 30 రూపీస్ అనమాట. ఫైనల్గా నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసిన. దొడబెట్ట పీక్ సౌత్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. ఇది సీ లెవెల్కి 2637 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. ట్రిప్ని 2 డేస్లో కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా మీ బడ్జెట్ని బట్టి ఎన్ని రోజులు ఉండాలో ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.